పిఠాపురంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటన సందర్భంగా వైసీపీ దళిత నేతలను అరెస్టు చేశారు పోలీసులు. నోటీసులు ఇవ్వకుండా దళిత నేతలను గొల్లప్రోలు, తుని, కాకినాడ స్టేషన్లకు తరలించినట్టుగా తెలుస్తోంది. పోలీసుల అదుపులో వైసీపీ కౌన్సిలర్ బోనుదేవాతో పాటు 2 కౌన్సిలర్లు, దళిత విభాగం నాయకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎండమూరు ఘటనపై పవన్కు వినతిపత్రం ఇస్తారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బొజ్జ ఐశ్వర్య పోస్టుతో దళిత నేతలను అరెస్టు చేశారు పోలీసులు. బొజ్జ ఐశ్వర్యను కాకినాడలో హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అరెస్టు చేసినటువంటి వారిని విడుదల చేయాలని వంగాగీత డిమాండ్ చేస్తూ ఉన్నారు. అరాచక పాలన సాగుతోందంటూ వంగాగీత మండిపడ్డారు. నా పేరు బోనుదేవ, పిఠాపురం టౌన్ 7వ వార్డు కౌన్సిలర్ మరియు వైస్ ప్రెసిడెంట్ వైసీపీ. ఈరోజు ఉదయం వాకింగ్ చేస్తుండగా టౌన్ పోలీసు వారు ఫోన్ చేసి మీతో పని ఉన్నదని చెప్పి అన్నారు. ఏంటి సార్ అని అంటే, ఒకసారి పని ఉన్నదంటే పార్క్ దగ్గరికి వచ్చి నన్ను ఒక ఫోటో తీసుకుని పంపించేస్తాం అని చెప్పన్నారు. దేనికి సార్ అంటే, ఇలా మొన్న సోషల్ మీడియాలో ఎండపల్లి దళిత విద్యార్థులపై స్కూల్ బహిష్కరణ అనే కార్యక్రమం జరగడం వల్ల అక్కడ మేము బొజ్జ ఐశ్వర్య అనే మేడం గారు, రాష్ట్ర బొజ్జ తారకం గారు అని దళిత నాయకుడు వాళ్ళ అమ్మాయి పిలుపు మేరకు మేము పిఠాపురం టౌన్ నుంచి వెళ్ళాం. అక్కడ పరిశీలించాం. అక్కడ జరిగింది వాస్తవం. అదే ఆ వాస్తవం అక్కడ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఆ యొక్క ఫోటోలు ఆ మేడం గారు 9వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి మేము వ్యతిరేకిస్తున్నాము, రిప్రజెంటేషన్ ఇస్తారని చెప్పి అన్నారు అని సోషల్ మీడియాలో పెట్టారు. ఆవిడ 2 రోజుల క్రితమే ఆవిడ హౌస్ అరెస్ట్ చేశారు. మాకు కూడా కన్సర్న్ చేస్తే మేమమ్మా ఇక్కడ కార్యక్రమం పండగలు కదా, అవి వచ్చి వెళ్ళిపోతారు కదా, చేసుకుని వెళ్ళిపోయాను అమ్మా, ఇక ఏమీ లేవు అని చెప్పాం. అలాగని చెప్పి ఆగిపోయారు. కానీ ఎందుకైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పొందపరిచిన తీరుని బట్టి ఆయన రాజ్యాంగం అమలు అవ్వట్లేదు. ఇక్కడ రెడ్ బుక్ అనే రాజ్యాంగం ఏర్పడుతుంది. ఎక్కడో ఏ నియోజకవర్గంలోనూ, ఏ మంగళగిరిలోనో, లేకపోతే వేరే దిక్కున తిరుపతిలోనో, కుప్పలోనో వెళ్ళినా పర్లేదు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క దళితుల యొక్క ఓట్లు కావాల్సి వచ్చింది. కానీ దళితుల యొక్క రిప్రజెంటేషన్ లెటర్ ఇస్తే ఆయన నచ్చదు రావద్ది. మేము ఇవ్వందే కూడా మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో. అయ్యా, మీకు దళిత ఓట్లు కావాలి, కానీ దళితులు మేము మా యొక్క ప్రజాప్రతినిధులు మీకులాగా మేము నెగ్గాము. వార్డులో మాకు కొద్దిగా గొప్ప ఉంది. కానీ అన్నిటిని మీరు ఏం పట్టించుకోకుండా రాజ్యాంగం, ఎర్రబుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేసినట్టు మమ్మల్ని మా ఏరియాలో మా వార్డులో, ఎస్సీ వార్డులో తిరుగుతామని గొప్పగా చెప్పుకుని తిరగక ముందే మమ్మల్ని తీసుకొచ్చి లోన కూర్చోబెట్టారంటే ఇక్కడి నుంచి ఇదే ప్రారంభం అవుతుంది. మమ్మల్ని మీరు తీసుకురానని చెప్పి కూడా మేము మీకు ఎప్పుడు సపోర్ట్ గాను, మీరు ఏ గవర్నమెంట్ ఉన్న కాటికి మేము సపోర్ట్ గానే ఉన్నాం. మీది ప్రారంభమైంది కాబట్టి ఇక్కడి నుంచి మీరు చూసుకోండి. మమ్మల్ని అయితే ఆపగలరు, కానీ నా యొక్క కార్యకర్తల్ని, మా వార్డులో ఉన్న కార్యకర్తలు గట్రా ఆపలేరు కదా. మేము ఇక్కడ ఉన్నామనే పరిస్థితిని వాళ్ళకి తెలిస్తే మా వార్డులో మీరు ఎలా తిరుగుతారు అన్నది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఏదో తీసుకొచ్చి అరెస్ట్ చేసినట్టు మాత్రం మమ్మల్ని సైకిల్ వేసేసి ముగించినట్టు కాదు. అయ్యా, దీన్ని దృష్టిలో ఉంచుకుని మమ్మల్ని మేడం గారు, గీత గారు ఫోన్ చేశారు. మేడం గారు మిమ్మల్ని సీఏ గారు వదులుతారని చెప్పి అన్నారు. అదే మేము చూస్తున్నాం. మేము చూడని పక్షంలో ఎంత టైం దాకా ఉంచుకుంటారో ఉంచుకోండి, కానీ ఉంచుకున్న దగ్గర నుంచి రేపు నుంచి ఆరంభం. ఎప్పుడైతే మేము పోలీసులకి మేము సపోర్ట్గా ఉన్నామో మా సపోర్ట్ ఎలా ఉంటుంది అన్నది మీరు చూసుకుందరు. కానీ మేమైతే చేయం, కానీ మేమైతే ఇక్కడ ఉంటాం, మా కార్యకర్తలు చూసుకుంటారు. ఇదండి ఇక్కడ ఉన్న మమ్మల్ని పరిపాలించడానికి పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి బాబీ గారు మరియు తోటి కౌన్సిలర్స్, అలాగే ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ గారు, పిఠాపురం టౌన్ ప్రెసిడెంట్ గారు మరియు గొల్లప్రోలు చైర్మన్ గారు, గొల్లప్రోలు టౌన్ ప్రెసిడెంట్ గారు, అలాగే తోటి కౌన్సిలర్స్, ఐఆర్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. బాబీ, పిఠాపురం వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు, పిఠాపురం పట్టణ కార్యదర్శి. ఉదయం 8:30 ఆ ప్రాంతంలో పిఠాపురం టౌన్ పోలీసు వారు, అదే క్రైమ్ టీం పార్టీ వాళ్ళు దగ్గర ఒక 20 మంది పోలీసుల వరకు మా
గృహం వద్దకు వచ్చి ముందస్తుగా ఇటువంటి 41 నోటీస్ కానీ ముందస్తుగా ఫోన్లు కానీ ఇటువంటిది కూడా మాకు అందజేయకుండా మేము ప్రజెంట్ మార్నింగ్ ఏ విధంగా ఉన్నామో ఆ విధంగానే మమ్మల్ని ఈ రోజున గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నిర్బంధించారు. నాతో పాటు మిగతా దళిత నాయకులు ముగ్గురిని కూడా భువనదేవ, అలాగే వీరేష్, రాజశేఖర్ని నలుగురిని కూడా స్టేషన్లో 9 గంటలు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అసలు బొజ్జ ఐశ్వర్య అనే ఆవిడ విషయంపై ఫేస్బుక్ మాధ్యమంలో పెట్టడం వల్ల, ఆ యొక్క ఫోటోలో మేము అందరం ఉండటం వల్ల ఆవిడ కూడా మంచిగానే చెప్పింది. ఏమని? దళిత సమస్యలపై డిప్యూటీ సీఎం గారికి వినతి పత్రం ఇస్తామని. అందులో తప్పే ఉందండి? డిప్యూటీ సీఎం గారు దళితులు సమస్యలపై వినతి పత్రం ఇవ్వడంలో తప్పే ఉంది. మీరు దాన్ని సాధారణంగా ఆహ్వానించాలి. తీసుకుని అయ్యో దీని మీద ఏవంటి చర్యలు తీసుకోవాలన్నా దాన్ని మీరు దగ్గరుండి పోలీసు వారికి ఈ విషయంపై ముందు వాళ్ళకి తెలియజేయాలి. అలాంటిది లేకుండా మా మీద దౌర్భాగ్యంగా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఉదయం నుంచి ఈ రోజు స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. మేము ఎటువంటిది కూడా కాంట్రవర్సీ లేకుండానే ఉన్నప్పటి వరకు కూడా అది గమనించకుండా టౌన్ పోలీసు వారు ఈ రకంగా చేయడం అనేది చాలా బాధాకరం. మమ్మల్ని పరామర్శించడానికి మా వైఎస్ఆర్సీపీ చైర్మన్ గారు, గొల్లప్రోలు చైర్మన్ గారు, మిగతా నాయకులందరూ కూడా పరామర్శించడం జరిగింది. అలాగే మా పిఠాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి వంగగీత విశ్వనాథ్ గారు కూడా మాకు ఫోన్ ద్వారా మాట్లాడటం జరిగింది. సిఐ గారితో కూడా మాట్లాడారు. వాళ్ళని మీరు అక్కడి నుంచి పంపిస్తారా లేదంటే నేను రావాలని చెప్పేసి, లేదు మేడం పంపిస్తానని చెప్పారు. దయచేసి గమనించాలి ప్రభుత్వం వారు, ఇటువంటి చర్యలకు పాల్పడొద్దు. ఎందుకంటే దళితులు వినతి పత్రం ఇవ్వడంలో తప్పే ఉందో నాకేం అర్థం అవట్లేదు. దయచేసి ఈ యొక్క విషయాన్ని పునరావృతం కాకుండా చూసుకోవాలని మరి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను.